హాయ్ మామ, ఎలా ఉన్నారు అందరూ? ఇప్పుడైతే మనము రాప అనే విలేజ్కి అయితే వెళ్ళిపోతున్నాం మామ. ఇది ఉక్కుంపేట నుండి నియర్లీ 30 to 35 km డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఇక్కడ గౌరమ్మ తల్లి జాతర అయితే చాలా బాగా చేస్తారు. జాతర అనే పండుగ అయితే బాగా చేస్తారు మామ. ఇక్కడైతే ఈ పండుగ సంక్రాంతి టైంలోనే చేస్తారు. ఒక 4 విలేజెస్ కలిపి మనకైతే ఈ పండుగ అయితే చేస్తారు. ఊర్లో వెళ్ళగానే మనకు రైట్ సైడ్న అయితే ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. వాళ్ళ బ్లెస్సింగ్స్ మనం తీసుకొని అయితే ముందుకైతే వస్తాము. రైట్ సైడ్న రాప ఎలిమెంటరీ స్కూల్ కూడా అయితే ఉంది. గౌరమ్మ అనే జాతర అయితే బాగా చేస్తారు. సో ఆ పండగ వీడియో మీకు చూపిద్దాం. పండగ ఎలా చేస్తారు, ఈ పండగ అయితే చేస్తారు, ఎలా చేస్తారు ఏంటనేది మీకు చూపిద్దాం అనేసి ఇక్కడ వచ్చాము. పండగలు స్పెషల్ ఏంటంటే ఇది 3 yearsకి ఒకసారి చేస్తారంట. ఇక్కడ పండగ అనేది 3 yearsకి ఒకసారి చేస్తారు కదా, అందుకోసమనే మనం రావడం జరిగింది. ఒకసారి ఈ ఊర్లో అంటే ఇక్కడ ఏంటంటే కల్చర్ ప్రకారం కోలాట ఆడుకోవడము, దింస చేయడము, పూజలు అర్చనలు చేయడము ఇవన్నీ చేస్తారు. దాంతోపాటు ఇక్కడ సాంప్రదాయం ప్రకారము వింత ఆచారాలు అయితే ఉంటాయేమో, మీరు అబ్బురపోతారు చూసినట్లయితే. ముందుగా అమ్మవారిని ఈ విధంగా అలంకరిస్తారు. ఈ అలంకరణ ప్రాసెస్ అనేది ముందు వీడియోలో మీకు చెప్తాను. చాలా అయితే మీరైతే ఆశ్చర్యపోతారు ఖచ్చితంగా. నాది కొంచెం మన వైస్ ప్రెసిడెంట్ उधर किनारे कौन से भाई గౌరమ్మ తల్లిని అయితే తీసుకొస్తున్నారు. ఆల్రెడీ మీకు చూపెట్టాం కదా ఆల్రెడీ. ఆ విధంగా మామూలుగా లేదు మా. ఎలా అనిపించింది మా? చాలా బాగా అయితే చేస్తున్నారు. ఉంటే కొంచెం చాలా బాగా అనిపించింది. ఇంకా కిందకి తీసుకొస్తారు, దేవుడి దగ్గర తీసుకొస్తారు. అవి మీకు కంప్లీట్గా చూపిస్తాము. వెరీ గుడ్.
రెండు ఇది అది ఇది అది మావ రాప అనే విలేజ్లో వీళ్ళు ఏంటంటే ఇక్కడ రాయి రూపంలో వీళ్ళు శంకుదేవుడిని అయితే కొలుస్తారు. దేవుడు దేంతో తయారు చేస్తారన్న? గంగమ్మ గైరమ్మ. నంది దేవుడు గంగమ్మ గైరమ్మ. గంగమ్మ నంది దేవుడు ఇద్దరు, గంగమ్మ గైరమ్మ. నంది దేవుడు కూడా పెద్దది నంది దేవుడు బాబు. పెద్దది నంది దేవుడు, ఇది నంది దేవుడు, అది గంగమ్మ, అది గైరమ్మ. మొత్తం మూడు దేవుళ్ళు, గంగమ్మ గౌరమ్మ నంది దేవుడు. ఈ వదనకి మీద ఊరు నుంచి కింద వీధికి పట్టుకెళ్ళడానికి ఎగ ఊరు నుండి దిగ ఊరికి దేవుడు పొట్టు పెట్టాకుండా దేవుడు పొట్టు. రామ రామ నీవు కోడికి వస్తావా అలాగా? కోడి నీకు వస్తావా అలాగా? గ్రామాల్లో ఎన్ని గడపలు ఉన్నాయో ప్రతి గడపకైతే ఇలా అయితే వెళ్తారు మావ. ఇలా అమ్మవారిని తీసుకుని వెళ్ళి డప్పు వాయిద్యాలతో వెళ్ళి మరి ప్రతి గడపకి వెళ్తారు. వాళ్ళ ఇంటి నుండి తోచినంత మొక్కుబడి అయితే వాళ్ళైతే తీర్చుకుంటారు. ఎవరైతే గ్రామస్తులు ఉన్నారో వాళ్ళకి తోచినంత మొక్కుబడి అయితే వాళ్ళు తీర్చుకుంటారు. ఈ విధంగా ప్రతి గడపకు వెళ్ళి వీటిని అయితే నిమజ్జనం కోసం తీసుకెళ్తారు. ఇప్పుడు వచ్చేసి అదిరింది సింహాద్రి అఫీషియల్
ఆ అమ్మవారిని వాళ్ళ యొక్క ఇంటి లోపల ప్రవేశించిన తర్వాత దేవుడి గది దగ్గరికి అయితే వాళ్ళకి అర్చన అయితే చేస్తారు ఖచ్చితంగా. అలా పూజించిన తర్వాతే మళ్ళీ బయటికి తీసుకొచ్చి ఇంకో ఇంటికి ఎవరైతే ఈ ఇంటి వారు ఉన్నారో వీరు మరో ఇంటికి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ గంగమ్మ తల్లి జాతరకు అయితే వచ్చాము. రాపా విలేజ్ ప్రజెంట్ కింద స్ట్రీట్ తంపులు పడప చాలా బాగా చేస్తున్నాము. ఫుల్ ఎంజాయ్ చేస్తాము. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అవ్వదు, మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల కోసం పండగనే జరుగుతుంది గాయస్. ఈ విధంగా గడప గడపకి మొత్తము ముగించుకున్న తర్వాత గ్రామ చివరిలో ఉన్నటువంటి దేవత దగ్గరికి వెళ్ళేసి ఈ విధంగా పూజింపజేసి అక్కడ కూడా పూజించేసి చివరికి నిమజ్జనం కోసం అయితే తీసుకెళ్తారు. అందరు వెళ్తారు. మేము కూడా తప్పలేదు నడుచుకుంటూ అలా వెళ్ళాలి, పొలాలు వెంబడి వెళ్ళాలి. అలాగే వీళ్ళ కోసం ఏంటంటే దేవుడమ్మ ఇంట్లో వాళ్ళైతే ఆ తాలూకు వాళ్ళైతే ఎదురు చూస్తూ ఉంటారు. వాటికి సంబంధించిన పూజ సామాగ్రి ఇవన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి. పోయినసారి ఏవైతే దేవుడైతే తీసారో ఆ దేవుడు తెచ్చేసి ఆ విధంగా ఎదురు చూస్తుంటారు. జొన్న విత్తనాలే వాటిని ఇలా గడ్డలో అయితే దించేసి అక్కడ ఏవైతే పూజ చెయ్యాలో ఎంతవరకు అయితే ఉంటుందో ఆ పూజ అయితే వారికి తెలిసిన విధానం ఏవైతే సాంప్రదాయం ఉందో అవంతా అక్కడ చేసేస్తారు. మొత్తం అయితే అవి కంప్లీట్ చేసుకొని నిమజ్జనం అయితే చేసేసి అయితే ఏవైతే దేవుడు అమ్మవారిని తీసుకెళ్లారో కొత్తగా ఏవైతే తయారు చేశారో మళ్ళీ ఆ అమ్మవారిని అయితే తీసుకొచ్చేస్తారు. ఏ విధంగా అంటే నంది దేవుడిని అయితే తీసుకొస్తారు. నంది దేవుడి పైన ఉన్న గౌరవమ్మ గంగమ్మని అయితే అక్కడ నిమజ్జనం చేసి నంది దేవుడిని తీసుకొచ్చేస్తారు. తర్వాత శుక్రవారం మా గ్రామస్తులు చుట్టుపక్కల 4-6 విలేజుల్లో పెద్దలు చిన్నాలు కుటుంబం ఆడతాలు మగవాళ్ళు తండ్రులు మేము కానీ మా స్వభావాలు కానీ మా రంగీణాలు మా స్వభావాలు మా కుటుంబము అందరూ వేరే వేరే కుటుంబాలు ఆశిస్తులు అందరూ కూడా మేము కలిపి వెళ్ళే బాధ్యత మాకుంది. ఆ దేవత మాకు అనుకున్నది మాకు మంచి జరుగుతుంది. కోళ్ళు కోసం కోళ్ళు, మేకలు, కొబ్బరి ఇవన్నీ అయిపోయిన తర్వాత పెద్దల్ని మాట్లాడించడం జరిగింది మావ. ఈ యొక్క కల్చర్ గురించి చెప్పమనేసి వారైతే పూర్తిగా వివరించారు. మీరైతే వీడియో ఒకసారి చూడండి, కంప్లీట్గా మీకు అర్థమవుతుంది ఆ యొక్క కల్చర్ గురించి. అంటే ఈ తలకాయ అనేటువంటిది ఈయనకు ఒక చరిత్ర ఉంది. 3 సంవత్సరాలు ఒకసారి ఓ నంది మట్టి తీసుకువెళ్తాం. అంటే లక్షవారం ఇసుకలు తవ్వుతాం, మళ్ళీ లక్షవారం మట్టి తీసుకెళ్ళి దేవుడు తయారు చేసి ఒక దేవత మీద గంగు గౌరు అనేటువంటిది పార్వతులు ఉంటారు. ఆ శిరస్సు మీద మేము ఒక ఈ విగ్రహాన్ని మనం పెట్టి ఈ నంది మీద విగ్రహం పెట్టి మేము ప్రతి సంవత్సరం ప్రతి గ్రామంలో మరి ప్రతి కుటుంబాల్లో మేము తీసుకెళ్ళి ఈ యొక్క ఆశ్చర్యపకరంగా మేము చేస్తూ ఉన్నాం. దీంట్లో వాళ్ళ ఇంటి నుండి ఏ నగనాడీలు అప్పుడు మనం పెళ్ళిళ్ళు ఎలా చేస్తామో ఆ పరంగానే పేడ కడతాం. పేడ నుండి
తల్లికి తలనాడ సీర, దుప్పటి రేకు, సిరసట్టు కాయ, ఈ ఈ మరి 7 పెద్దలకి మరి కంకణాలు, మరి అరసెలు, ఇవన్నీ కూడా మేము తీసుకొచ్చి పిల్ల తల్లి వాళ్ళకి ఇక్కడ రంగసిన వాళ్ళకి ఒప్ప చెప్పిన తర్వాతనే ఇక్కడ ఈ పూజాకరణ తర్వాతనే మేము మళ్ళీ మీ శోభావరం మేము తీసుకెళ్తాం. అక్కడ నా గిరిజన సాంప్రదాయాల ప్రకారంగా మేము ముందు తీసుకెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఇది ఉంచుతారా ఈ తలకాయని? ఇది ఉంచి నెక్స్ట్ 3 సంవత్సరాలకి మళ్ళీ కొత్తది తయారు చేసిన తర్వాత గడ్డ తీసుకొస్తాం. వచ్చిన తర్వాత కొత్త తలకాయ ఏమో మేము బుట్టిలో తీసుకెళ్తాం. పాత 3 సంవత్సరాలు ఇప్పుడు తీసుకెళ్తున్నాం. ఏదైతే అతికి గంగలో కలిపేస్తాం. కలిపేసిన తర్వాత కొత్త తలకాయ మళ్ళీ తీసుకొచ్చి 3 సంవత్సరాలు భద్రంగా పరిచి, ఇది కొత్త తలకాయ, ఇది మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత పెడతాం. పెట్టి మళ్ళీ కొత్త తలకాయ మళ్ళీ బుట్టితో తీసుకెళ్లి మా ఇంట్లో ఉంచుతాం. ఇది 3 సంవత్సరాల దాకా భద్రంగా ఉంచుతారు. నమస్తే అన్న, ఇప్పుడు ఇదేటన్నా ఇది నంది తలకాయ. నంది తలకాయ దేంతో తయారు చేశారు? ఇది మట్టితో తయారు చేస్తున్నాం. మట్టితోనా? ఈ పండగ దీని గురించేనా? ఇది 3 సంవత్సరాలకు ఒకసారి మేము పండగ చేస్తాం. దేనికోసం జరుపుతున్నారు ఈ పండగ? దీనికి మాకు 3 సంవత్సరాల వరకు తాతలు ముత్తనాల నుండి మరి మా గిరిజన సాంప్రదాయాల ప్రకారంగా పంటలు నమ్మకంతో, ఆ నమ్మకం ఆశ్చర్యాలు ఇప్పుడు స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్నా కూడా ఈరోజు రాప కాదు, రాప, కోటగారు, దంపలపడప, సైరపొలం, ఈ 4 విలేజ్లు ఉమ్మడిగా ఈ యొక్క కార్యక్రమం మేము కొనసాగిస్తూ ఉన్నాం. హాయ్ మామ, చూశారు కదా మన రాప విలేజ్లో పండగ అయితే ఎంత బాగా జరిగిందో. కంప్లీట్గా వీడియో అయితే మీరు చూశారు కదా. ఖచ్చితంగా మీకు నచ్చే ఉంటుంది. ఒకవేళ నచ్చితే మన వీడియో చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాం మామ. థ్యాంక్ యూ సో మచ్.